అన్ని మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వచ్ఛాంధ్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్గా ఏపీని మారుస్తాం. 2014-19లో సింగపూర్ ప్రభుత్వంలో మేజర్ షేరున్న కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. గత ప్రభుత్వం సింగపూర్కు సిఐడి అధికారులను పంపి కేసులు పెట్టించారు. 2014-19 మధ్యలో అమరావతి కోసం సింగపూర్లోని మెజారిటీ షేరున్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేయడమే కాకుండా సిఐడి అధికారులను విచారణకు పంపించింది. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసేందుకు సీఎం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉంది. సింగపూర్ ప్రతినిధులను విశాఖలో జరిగే ఇండస్ట్రియల్ మీటుకు రావాల్సిందిగా ఆహ్వానించాం. అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకొచ్చింది. సింగపూర్ ప్రభుత్వంతో సిఆర్డీఏ కమిషనర్ 2014-19లో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఇంతలేకే ప్రభుత్వం బాగుంటుందో గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు, ఆ దేశానికి మన యొక్క సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు. దాంతో వాళ్ళు యాక్చువల్గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది. అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బతినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా ఆడకి పోవటం, ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితోనూ కలవటం, వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది. వారు యాక్చువల్గా చాలా పాజిటివ్గా చేశారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా సింగపూర్తో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ రెక్టిఫై చేయడానికి పోయాం. ముఖ్యమంత్రి గారు ఆడకి పోవటం జరిగింది. దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉండారో వాళ్ళతో 1-to-1 తర్వాత మీటింగ్స్ పెట్టారు, డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని. ఈ లోపల కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకురమ్మన్నారు. మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో 1450 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు. అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తామన్నారు. అందుకని యాక్చువల్గా ఆ యొక్క వాళ్ళ కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను. అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా 2 days డిస్కస్ చేశారు. దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు. చేస్తే వాళ్ళు దాన్ని ఫర్దర్గా కరెస్పాండెన్స్ చేసి దాని ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అండి. అంటే మా 2 రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను. 2 రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది అనేది. అంటే 2014-19లో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజబుల్ అని సపరేట్ చేస్తారు, సెగ్రిగేషన్. జనరల్ వేస్ట్, ఇంకోటి వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ బాటిల్స్, అవి వాటిని కూడా స్టడీ చేసాం. యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 2 పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో 9000 టన్నులు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు. అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక 6 ప్లాంట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసాం.
ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో 2014-19లో ప్లాన్ చేసాం. అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం. సార్, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్కి సింగపూర్ నుంచి ఏమైనా స్కోప్ వచ్చిందా? ఏమైనా కంపెనీస్ వస్తున్నాయి? అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి. ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్, అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల. అందుకని సిఆర్డీ కమిషన్కి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాని మీద చేస్తే అంటే వెంటనే అయిపోగానే జరగదు, ఇట్ టేక్స్ టైం. ఆ టైం ప్రకారం ముందుకు పోండి. ఇది ఎప్పుడు జరగచ్చు ఒకవేళ? ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు, వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము. అఫీషియల్స్ కరస్పాండెన్స్ జరగాలి. ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం. థ్యాంక్ యూ. నమస్కారాలండి. స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. ఆ ఉద్దేశంతోనే గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒక రోజు ప్రత్యేకంగా దీనికి కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు పోయి వాళ్ళ కిందున్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు. దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్ వీళ్ళందరూ దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ దాంట్లో 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ, దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి. పంపించకుండా 2-3 రోజులు ఉంటే ఇంకా అక్కడ భరించలేరు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ 2014-19లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, మరొకటి విజయవాడలో, తిరుపతిలో. అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావడానికి. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా రోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు పంపించేయాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 85 లక్షల టన్నుల చెత్త ఉండింది లెగసీ. దాన్ని రోజుకి 24,000 టన్నుల లెగసీ బయటికి పంపించేస్తున్నారు క్లీన్ చేసి. అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర
మీటింగ్ అప్పుడు. ఈరోజు అధికారులు ఆ డైరెక్షన్లో చేస్తూ ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తవుతుంది. అయితే మరొక 20 లక్షలు ఉన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు. ఆ 20 లక్షలు కూడా డిసెంబర్ 31కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. అంతేకాకుండా అక్టోబర్ 2వ తేదీకి లెగసీ 85 లక్షలు అయితే రోజు వచ్చేదాన్ని కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా వీఆర్ ప్లానింగ్. అక్టోబర్ 2వ తేదీ లోపల ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజుకి వచ్చేది ఆ రోజు పోయేటట్టుగా చేయటం. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే యూజ్డ్ వాటర్, బాత్రూమ్ కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, లేదా కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించేదానికి కూడా సివరేజ్ ప్లాంట్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. అయితే అది కూడా రాబోయే 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా చక్కటి వాటర్ ఇవ్వడానికి ఈరోజు అమృత్ 2.0, అమృత్ 1.0, మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ విధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే ముఖ్యమైన అవసరాలు ఉన్నాయో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు, రోడ్డు, డ్రైన్స్ వస్తే పోయే డ్రైన్స్, లైట్స్, వీటికి ఫస్ట్ ప్రయారిటీస్తూ దాంతో మున్సిపాలిటీకి ఉన్న అనేక విధులు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అర్బన్ హాస్పిటల్స్ కావచ్చు, లేదా పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్లు కావచ్చు, అదేవిధంగా డాగ్స్, పిగ్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయటం, వీటన్నిటినీ చేస్తూ హై ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛ భారత్కి ఇస్తుంది. ఆ నేపథ్యంలో నేను ఈరోజు వర్క్షాప్ యాక్చువల్గా టేకప్ చేశాను. ఈ వర్క్షాప్ టేకప్ చేసిన మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను.